గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. పూజా గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. ప్రతిక్షణం చేసిన మేలులకు స్తుతించుదాం, ఆరాధిద్దాం, కీర్తనలు పాడుదాం. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలో. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలో. పూజా గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, వంటెద్దు పల్లె విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్త్రీనిధి దాతలు యాసగ్గారి అల్ఫాన్సా, వీరి అన్నయ్య కీర్తిశేషులు గురువర్యులు యాసగ్గారి ఎన్నారెడ్డి సంస్మరణార్థము వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు అల్ఫాన్సా గారికి ఆయురారోగ్యములు, వారి కుటుంబమునకు దేవుని దీవెనలు దయచేయమని యాసగ్గారి అల్ఫాన్సా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, పెద్ద కొట్టాల విచారణ, శ్రీ నాలి సుధాకర్, శ్రీమతి నాలి జయభారతి దంపతుల 28వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నాలి వెన్నెల వేదశ్రీలకు మంచి భవిష్యత్తు, నాలి అన్నమ్మకు మంచి ఆయురారోగ్యం మరియు నాలి రాజు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కార్డినల్గా 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు శ్రేష్ఠులు పూలే యాంటోనీ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖపట్నం అగ్రపీఠం అపోస్తలిక పాలనాధికారి మహాపూజ్య డాక్టర్ పొలిమేర జయరావు గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఈఓ మరియు సిబ్బంది దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం, అమలోద్భవి మాత విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కరుణమణికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మక్కెన్న వినయ భాస్కర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ మక్కెన్న సౌరయ్య, మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం దోరెడ్ల దానియేల్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు దోరెడ్ల అంతోనమ్మ, ఆనందరావు, రవికుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దోరెడ్ల ప్రసాద్, స్వరూపరాణి, నాని, ప్రశాంత్, హర్ష, ప్రవీణ్, జ్యోత్స్నారాణి, శ్రీను, గగన్ విహాన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన
ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ దినము మనము ప్రార్థనా వీరులైనటువంటి పునీత మోనికమ్మ గారిని స్మరణ చేసుకుంటున్నాం. ఆమె యొక్క జీవితము మనందరికీ ఎంతో ఆదర్శప్రాయము. తన జీవితంలో తాను కోరుకున్నదంతా కూడా తన కుమారుడైన అగస్తిన్ గారి యొక్క మనస్సు మార్చి దేవునికి ప్రీతిపాత్రుడైనటువంటి కుమారునిగా మలుచుకోవాలని ఆమె కృషి చేసింది. దాని కొరకై కన్నీటి ప్రార్థనతో దేవునికి మొరపెట్టుకున్నది. ఆ ప్రార్థన ఫలితంగా తిరుసభకి గొప్ప పునీతుడు అగస్తిన్ గారు దొరికారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తండ్రి యొక్క కృషి ఎంతగా తిరుసభకు మేలు చేస్తుందో ఈమె యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది. వాక్య పరిచర్యలో ఆమె గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనిషి పాపం నుండి బయటికి రావాలి అనేది దేవుని యొక్క కోరిక. ఈరోజు స్వార్థలో ప్రభు అంటున్నారు, బాహ్య శుద్ధి కాదు, ఆంతరికమైనటువంటి శుద్ధి కావాలి. మీరు పళ్ళెం యొక్క వెలుపల బాగా శుభ్రం చేస్తున్నారు, అది సరిపోదు, కానీ లోపల భాగమును శుభ్రముగా చేస్తున్నారా అని చూడండి అని చెప్పి ఆ పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు ప్రభు హితు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క ప్రభు బోధనల్ని ఆలకిస్తున్నటువంటి మనము హృదయ శుద్ధి కొరకు పాటుపడాలి. అగస్తిన్ వారి వలె మనం కూడా మారిపోవాలంటే ప్రార్థనా శక్తితో మన హృదయాల్ని ప్రతినిత్యము కడుక్కుంటూ ఉండాలి అని మోనికమ్మ గారు చూపిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆదర్శాలు మనం ముందు పెట్టుకొని ఈ దివ్య బలి పూజలో ప్రభుని మనసారా ప్రార్థించుకుందాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపములను, మన యొక్క ఆంతరికమైనటువంటి కల్మషమును తొలగించమని మనసారా మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిందని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, శోకించు వారిని ఓదార్చు ప్రభు అయిన నీవు పునీత మోనికమ్మ తన కుమారుడైన అగస్తిన్ హృదయ పరివర్తన కోరుచు కార్చిన తల్లి కన్నిటిని కరుణతో అంగీకరించితివి. ఈ పునీతురాలి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా పాపం విస్మరించి నీ నుండి పాప మన్నింపును పొందుదుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దృఢముగా నిలచి మేము మా బోధనలోనూ లేఖలలోనూ మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటిపెట్టుకొని ఉండుడు. మొదటి పట్టణము పునీత పౌలు తెసలోనికా ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనముల వరకు మరియు 14వ వచనం నుంచి 17 వచనముల వరకు. సహోదరులారా,
మన ప్రభువుకు యేసుక్రీస్తు రాకడ విషయమునకు మనము ఆయనను తెలుసుకున్నటకు సమావేశమగు విషయమునను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. దేవుని దినము వచ్చినను వాదమును విని మీరు తేలికగా పొరబడరాదు, తబిబ్బు పడరాదు. బహుశా ప్రవచన పూర్వకముగా కానీ లేక బోధనాపూర్వకముగా కానీ ఎవరో అట్లు చెప్పి ఉండవచ్చును, లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు వ్రాసితమనియు చెప్పి ఉండవచ్చును. ఎవని చేతను ఏ విధముగను మోసపోకుండు. మొదట తిరుగుబాటు రావలెను. వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. కనుక సోదరులారా, దృఢముగా నిలిచి మేము మా బోధలలోనూ లేఖలలోనూ మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటిపెట్టుకుని ఉండుడు. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి దేవుడును మన ప్రభువు యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరచి మేము సమస్త సత్క్రియల యందును హక్కులను యందును స్థిరపరుతురుగాక. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు రాజు. అతడు నేలను కదలకుండునట్లు పదిలపరచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్యజాతులలో నుడువుదురు. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు విజయము చేయుటకు గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నినదించునుగాక. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. పొలములను వానిలోని పైరులను సంతసించునుగాక, అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయముగను నిష్పక్షపాతముగను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ప్రభువు లోకమును తీర్పు తీర్చుటకు వేంచేయును. సవరించి వీణ శృతి చేసి పాడేద హల్లెలూయా. గొంతు సవరించి వీణ శృతి చేసి పాడేద హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద విభుని ప్రణుతింతు ఈ దినం, ప్రభుని ప్రణుతింతు నిరతము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము వచనములు 23 నుండి 26 వరకు. యేసు ఇట్లు పలికెను,
అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సొంపు, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వారిని చెల్లించవలసినది, కానీ వీరిని ఏమాత్రము నిర్లక్ష్యము చెయ్యరాదు. అంధులైన మార్గదర్శకులారా, మీరు వడబోసిన దోమను తీసివేసి ఒంటెను దిగమింగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను, పళ్ళెమును బాహ్యశుద్ధి చేదురు గాని మీ అంతరంగమును పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండియున్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి అయినట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సహోదరి సహోదరులారా, పూజ ఆరంభములో చెప్పినట్లుగా ఈరోజు మనము గొప్ప భక్తిమంతులరాలైనటువంటి పునీత మోనికమ్మ గారిని స్మరణ చేసుకుంటూ ఉన్నాం. కొద్దిసేపు ఆమె జీవితం గురించి ధ్యానం చేసి మనకు ఆమె యొక్క ఆదర్శాలని నేర్చుకుందాం. పునీత మోనికమ్మ గారు తగాస్తి అనే పట్టణంలో 332వ సంవత్సరంలో జన్మించారు. ఆమె ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రుల నుండి భక్తి ప్రపత్తులను అపారముగా పొంది మంచి క్రైస్తవ బిడ్డగా ఎదిగింది. ఈమెకు తన 20వ ఏట ఒక యువకుడితో, పెట్రిషియన్ అన్నటువంటి ఒక యువకుడితో వివాహమైంది. కానీ ఆమె భర్త పెట్రిషియన్ అన్నటువంటి వారు ఒక అవిశ్వాసి, చెడి త్రోవలో ఉండే అటువంటి వాడు, అవినీతి పరుడని చెప్పవచ్చు. అలాంటి భర్తతో ఆమె వివాహ జీవితం సాగించాల్సి వచ్చింది. వారికి దేవుడు 2 కుమారులను, ఒక కుమార్తెను వరముగా ఇచ్చారు. వారే మొదటి సంతానముగా పునీత అగూస్టిన్ గారు, 2వ సంతానముగా వారికి కలిగినటువంటి ఒక కుమారులో నవజీవన అన్నటువంటి అతను, తర్వాత వారి కుమార్తె పెర్పెత్వా అని కలిగి ఉన్నారు. పిల్లలకి మంచి క్రైస్తవ విద్యను చేయాలని చెప్పి ఆమె ఎంతో ప్రయాసపడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా తన యొక్క కుటుంబ జీవితాన్ని ప్రారంభించినటువంటి మోనికమ్మ జీవితం చివరికి మనందరికీ ఒక ఆదర్శప్రాయంగా మారింది. మొదటి విషయం ఏమిటనగా ఆమె యొక్క సహనము, ఆదర్శ జీవితం. తన భర్త ఒక అవిశ్వాసి అయినప్పటికీ, చెడు మార్గములో జీవిస్తూ ఉన్నప్పటికీ ఆమె అతని పట్ల ఎంతో సహనాన్ని ప్రదర్శించింది. తన భక్తిని కోల్పోలేదు. ఆదర్శప్రాయముగా మంచి ప్రవర్తనతో కుటుంబంలో ఆమె జీవించింది. ఈమె యొక్క సహనాన్ని, ఈమె ప్రార్థనా విధానాన్ని, ఈమె విశ్వాసాన్ని, ఆదర్శాన్ని చూసినటువంటి భర్త చివరికి మనస్సు మార్చుకున్నాడు. తన వివాహ 17వ సంవత్సరంలో భర్త క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించింది. ఆ పెట్రిషియన్ యొక్క తల్లి కూడా క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించింది. ఈ విధముగా తన యొక్క ఆదర్శ జీవితం ద్వారా, తన క్రైస్తవ భక్తి ప్రపత్తుల ద్వారా,
తన యొక్క సహనం ద్వారా అవిశ్వాస అయినటువంటి తన భర్తను మొట్టమొదటిగా మార్చుకున్నది. ఇటు పిల్లల పోషణ చూసుకుంటూ తన యొక్క జీవన విధానం ద్వారా భర్తనే విశ్వాసంలోనికి రాబట్టుకున్నటువంటి ఒక మంచి భార్యగా, మహిళగా మనం ఆమెను చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన విశ్వాసము అతనిలో విశ్వాసాన్ని రగిలించిందని చెప్పి మనం గుర్తించాలి. అదే విధానంలో మరి ప్రతి ఒక్క భార్య, ప్రతి ఒక్క మహిళ వారి విశ్వాసము వారి కుటుంబం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సహనం కొన్నిసార్లు వాళ్ళు సహకరించకపోయినా, అవిశ్వాస మార్గంలో వెళుతూ ఉన్నా, చెడుగా ఉంటూ ఉన్నా, త్రాగుబోతులుగా ఉంటూ ఉన్నా, వీరు చూపించేటువంటి సహనము, ప్రేమ, విశ్వాసము, ఆదర్శము వారిని ఎంతో విధముగా మనుషుల్ని మార్చేందుకు ఉపయోగపడతాయని మోనికమ్మ గారి యొక్క జీవితము మనకి కనపరుస్తున్నది. దీంట్లో ఆమె 17 సంవత్సరాల సహనము, సహవాస జీవితము చేసింది. చివరికి ఫలితం దొరికింది. మరి మనం కూడా ఎన్నో సంవత్సరాలు అలా శ్రమిస్తేనే కుటుంబంలో శాంతి, సమాధానం, విశ్వాసంలో ఒకటిగా నిలబడేటువంటి భాగ్యం లభించవచ్చని మనం గ్రహిస్తాం. రెండో విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె ఒక నిరంతర ప్రార్థనా వీరులు, నిరంతర ప్రార్థన చేసింది. ఆమె భర్త 371వ సంవత్సరంలో, అనగా వారికి వివాహమైన తర్వాత 19 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. వివాహమైన తర్వాత 19 ఏట ఆమె విధవరాలు అయింది. అప్పుడు ఆమె తన ఆశలన్నీ కూడా తన మొదటి కుమారుడైన అగుస్తీని మీద పెట్టుకుంది. అతడే కుటుంబ బాధ్యతలు తీసుకుంటాడని ఆశ పెట్టుకుంది. కానీ యువకుడైనటువంటి అగుస్తీను, అప్పటికే 17 సంవత్సరాలు కలిగినటువంటి అతను చెడు స్నేహాలతో ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నాడు. అతన్ని చూసినటువంటి ఆమె మరలా దేవుని వైపే తిరిగింది. నిరంతర కన్నీటి ప్రార్థన ప్రారంభించింది. ఫలితము దక్కలేదు. కుమారుడు చదువులు ముగించుకొని 383వ సంవత్సరంలో ఆయన ఇటలీ దేశంలో రోమ్ నగరములో సాహిత్య విద్య బోధ కోసం అక్కడ పని చేపట్టి వెళ్ళాడు. తనతో పాటు తన స్నేహితుల ద్వారా తనకు కలిగినటువంటి కుమారుని తీసుకొని వెళ్ళాడు. తల్లిని మాత్రం తీసుకొని వెళ్ళలేదు. కొన్ని సంవత్సరాలు రోమ్ నగరంలో సాహిత్య బోధనలు చేస్తూ తన యొక్క జీవనం గడిపాడు. అనేక రకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలకు ఆయన బానిసైపోయి వాటి ప్రకారముగా జీవిస్తూ ఉన్నాడు. అక్కడ నుండి ఆయన మరొకసారి పని కొరకు ఆ ఇటలీ దేశంలోని మరొక పెద్ద పట్టణమైన మిలాన్ నగరానికి చేరుకున్నాడు. తల్లి కుమారుని యొక్క బాగోగులు తెలుసుకోవటానికి తనే సొంతగా కుమారుని వెతుక్కుంటూ మిలాను పట్టణానికి చేరుకుంది. మిలాను పట్టణంలో కుమారుని కనుగొన్నది. అతన్ని వీడకుండా అతని వెంట ఉండి అతని మారు మనసుకు తన ప్రార్థన కొనసాగించింది. ఆమె దేవాలయానికి వెళుతూ ప్రార్థనలు చేస్తుండగా ఆ యొక్క మిలాను పీఠాధిపతులైన ఆంబ్రోస్ గారి యొక్క బోధనలకు ఎంతో ఆకర్షితురాలైంది. ఆ యొక్క బిషప్ గారితో పరిచయం చేసుకొని బిషప్ గారి కూడా మనవి చేసింది, నా కుమారుని యొక్క మారు మనసు కోసం ప్రార్థించండి అని చెప్పి బిషప్ గారికి పలుమార్లు విన్నవించుకున్నది. చివరికి ఆ బిషప్ గారి యొక్క బోధల ద్వారా, ఆ బిషప్ గారి యొక్క ఆదర్శం ద్వారా, ఆ బిషప్ గారు చూపించినటువంటి సూచనల ద్వారా అగుస్తీన్ గారి యొక్క జీవితంలో మారు మనస్సు అనేది ఏర్పడింది. ఆ నిరంతర కన్నీటి ప్రార్థన గత 19 సంవత్సరాలుగా ఆమె చేసినటువంటి ప్రయాసం ఫలించింది. అగుస్తీన్ గారు తన తల్లి యొక్క ప్రార్థన గురించి తన గ్రంథములో, కన్ఫెషన్స్ అన్నటువంటి గ్రంథములో లిఖించి ఉన్నారు. నేను
అన్యుడుగా, అవిశ్వాసిగా, ఒక దుడుకు చిన్నవాడిగా నా జీవితము సాగిస్తున్నటువంటి రోజుల్లో నేను రాత్రంతా కూడా బజారులో తిరిగి మధ్యరాత్రి తర్వాత ఇంటికి వచ్చినప్పుడు చూస్తే నా తల్లి కన్నీటితో ఆమె యొక్క పడక వస్త్రాలను దడిపినటువంటి విధానం నాను కళ్ళారా చూశాను. నా కోసం ప్రార్థిస్తూ, నా కోసం వేచి చూస్తూ ఆమె కాచినటువంటి కన్నీరు ఆమె యొక్క పడక దుస్తుల్ని తడిపివేసింది అని చెప్పి ఆయన ఆమె పడినటువంటి వేదనను గురించి లిఖించి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక నిరంతర ప్రార్థన కుమారుని విశ్వాసంలోనికి రాబట్టింది, మారు మనసు తెచ్చింది. అతనికి ఆమె ఇచ్చినటువంటి బహుమానము ఆ విశ్వాసమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము మన పిల్లల గురించి మనము ఏమి చేస్తున్నాం? మన పిల్లలు విశ్వాసం వైపు మళ్ళీ రావాలని మనం చేసేటువంటి త్యాగం ఏమిటి? సువార్తలో యేసు ప్రభు ఒకసారి ఒక గొప్ప ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వరకు మనం చదువుకుంటే అక్కడ కూడా ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలు న్యాయం కోసం న్యాయవాది కొరకు ఆమె వెళుతూ ఉన్నది. ఆ న్యాయవాది మరి దేవుణ్ణి అన్నా విశ్వాసము లేదు, మనుషులన్నా లెక్కలేని మహామొరటు మనిషి. అయినప్పటికీ ఆమె తన యొక్క పట్టు విడవకుండా ప్రతిరోజు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. సంవత్సరాల కొద్దీ ఆమె వెళ్ళిన దాన్ని చూసి చివరికి న్యాయాధిపతి మనసు మార్చుకొని ఈమెకు నేను న్యాయం చేయాలి, నన్ను వదిలిపెట్టదు ఈమె అని చెప్పి ఆమెకు న్యాయం చేశాడట అని ప్రభువే ఒక ఉపమానం చెప్పారు. అదే మోనికమ్మ గారు చేసినటువంటి పని. ఆమె దేవునికి ప్రార్థన మొరపెట్టడం అనేది వీడకుండా చేసింది, కన్నీటి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన ఫలించింది, కుమారుడు మారాడు. ఆ మార్పు అనేది ఎక్కడికి వెళ్ళిందంటే అతన్ని కూడా పునీతుడుగా మార్చేందుకు దోహదపడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి తల్లులు నేడు తిరుసభలో ఎంతో అవసరం. ప్రతి తల్లికి మోనికమ్మ గారి యొక్క ఆదర్శాన్ని చూస్తే మరి తమ బిడ్డల గురించి తాము ఎంత ప్రయాసపడాలో, ఎంత ప్రార్థన చేయాలో, ఎంతగా వారి యొక్క మారు మనసు కోసం కష్టపడాలో వారికి బోధపడుతుందని చెప్పి మనము గ్రహించవచ్చు. మరి చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మోనికమ్మ గారి యొక్క ఆశయం చూసాం. ఆ తల్లి యొక్క మంచితనము చేత, ఒక భార్యగా ఆమె చూపించినటువంటి సహనం చేత, ఆదర్శం చేత, మంచితనం చేత భర్తని విశ్వాసంలోనికి రాబట్టుకున్నది. తన యొక్క ప్రార్థన జీవితం ద్వారా కుమారుల్లో మాను మనసు కోసం పాటుపడింది. చివరికి ఆమె ఒకటే కోరుకున్నది. ఏమి కోరుకున్నదంటే ఆమె చెప్పినటువంటి మాటలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. తన కుమారునితో తన యొక్క చివరి ఘడియల్లో అంటుంది, ఈ విధముగా అంటుంది. ఏమనగా, అయ్యా కుమారుడా, నా జీవితంలో నాకు ఒకే ఒక కోరిక ఉంది. అదే నిన్ను ఒక మంచి కథోలికనుగా చూడటం. ఆమెకు ఒకే ఒక కోరిక, నా కుమారుడు ఒక మంచి కథోలిక బిడ్డగా మిగిలిపోవాలని. మరి మనమందరము మన బిడ్డల నుంచి ఏమి కోరుకుంటున్నాం? మన బిడ్డలకి మనం ఎంతో సంపాదించి ఇవ్వాలని, వారిని గొప్ప అంతస్తుల్లో చూడాలని, వారు ధనికులై ఉండి సుఖభాగ్యాలు అనుభవించాలని మనం తపన పడుతున్నాం, కృషి చేస్తున్నాం, త్యాగాలు చేస్తున్నాం. వారికి ఎంతో కూడబెట్టి ఇచ్చిపోవాలని తహతహలాడుతూ ఉన్నాం. అదేనా మన జీవిత ఆశయం? కథోలికులుగా, కథోలిక తల్లిదండ్రులుగా మన యొక్క కోరిక ఏమిటి అని ఈరోజు మోనికమ్మ మనందరికీ ఒక ఆదర్శముగా ఉండి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నది. ప్రభు కూడా మనల్ని హెచ్చరించారు సువార్తలో. గిన్నెలను పళ్ళెమును బాహ్య శుద్ధి చేస్తున్నామా, లేకపోతే ఆంతరంగిక శుద్ధిని కూడా చేస్తున్నామా?
బాహ్య శుద్ధి కంటే ఆంతరిక శుద్ధి కావాలి కదా అని ప్రభు ఆ రోజు పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకులను హెచ్చరించారు. మరి మన బిడ్డలు పెద్ద అంతస్తుల్లో ఉండాలని, ఐశ్వర్యంతో ఉండాలని, బంగారంతో ఉండాలని, అన్నిటితో వాళ్ళు తులతూగిపోవాలని చెప్పి కాంక్షిస్తున్నామే కానీ వారి ఆత్మలు ఏమైపోతున్నాయని చెప్పి ఆలోచన చేసేటువంటి మనసులు, విశ్వాసము మనకున్నదా? అలాంటి విశ్వాసాన్ని మనం పంచి ఇవ్వలేకపోతే తల్లులుగా మనం విఫలమైపోతున్నామేమని చెప్పి ఈ తల్లిని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే క్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు. ఈ యొక్క వేదంతురాల యొక్క ఉపమానం చెప్పిన తర్వాత లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటాడు, త్వరలో దేవుడు వారికి న్యాయం చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆయన ఇట్టి విశ్వాసమును చూడగలడా? మోనికమ్మలో ఉన్నటువంటి విశ్వాసము నేటి తల్లుల్లో మనం చూడగలమా అనే మాట మన ప్రభు నుండి వింటామేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈ యొక్క పండుగ చేసుకుంటున్నటువంటి మనము మోనికమ్మ లాంటి ప్రవర్తన, మోనికమ్మ లాంటి సహనము, మోనికమ్మ లాంటి ఆదర్శము, మోనికమ్మ లాంటి నిరంతర ప్రార్థన, మోనికమ్మ లాంటి పిల్లల యొక్క ఆత్మరక్షణ కోరిక మనం కలిగి ఉండేలాగా ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేసుకుందాం. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ధనధాన్యములా, దహన బలులా, ఫలపుష్పములా, పరిమళ తైలముల, ధనధాన్యములా, దహన బలులా, ఫలపుష్పముల, పరిమళ తైలముల, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ఆ శోధనలో, వేదనలో, శోభలలోను, వ్యాధులలో, బాధలలో, భారములోను, శోధనలో, వేదనలో, శోభలలోను, వ్యాధులలో, బాధలలో, భారములోను, నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు, నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు. నేనేమి అర్పింతు, నా హృదయం అర్పింతు, నేనేమి అర్పింతు, నా హృదయం అర్పింతు, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌటులా ప్రార్థించండి. ప్రభు తన మస్తతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వరా,
పునీత మోనికమ్మ వార్షికోత్సవమును మేము సంతోషముతో కొనియాడుచున్నాము. ఈ పునీతురాలి ఆదర్శ జీవితమును గౌరవప్రదముగా కొనియాడుచున్న మేము ఆమె వలె పవిత్రముగా జీవించి ధన్యులగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావనపిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన మీరు మీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు ఒసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహ బంధముగాను, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరుగాను ఉండినట్లు ఏర్పరచితిరి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును కూడా పొందగలుగుదము. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో నేకమై మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువ, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మేము నీ మరణమును మరణమును ప్రకటించదము, ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్య అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత మోనికమ్మ గారితోనూ మాకు నిత్య జీవములో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. నేడు ప్రపంచానికి కావలసింది ఒక ఆదర్శ జీవితం అని 6వ పౌలు పాపుగారు ఎప్పుడో నుడివి ఉన్నారు. మాటలు ఈ కాలంలో ప్రజలు వినరని, ఆదర్శాల కోసం వెతుకుతున్నారని చెప్పేవారు. మరి అలాంటి ఆదర్శమూర్తి అయిన మోనికమ్మను గురించి నేర్చుకున్న మనము ఒక ఆదర్శమైన క్రైస్తవ జీవితాన్ని జీవింప కృప దయచేయమని పరలోక తండ్రిని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఆయన ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్ను మది వెతకులే నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్ను మది వెతకులే నీవు దరి చూపుమా. ఒక కోటి తారకలే రాజిల్లినా, నీవు లేని జీవనము ఇరులే సదా. నీ వాక్య ధ్యానంబు సాగింపగా, నీ వెలుగు నాలోన బాసిల్లును. నిన్ను వేడినా ప్రతి వారిని దయచూతువే దరిచేతువే. ప్రియమార నను బ్రోవ నా యేసయ్యా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతము మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్ను మది వెదకులే నీవు దరి చూపుమా. నా అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్ను మది వెదకులే నీవు దరి చూపుమా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిలో సర్వేశ్వర, పుణ్యవతి అయిన పునీత మోనికమ్మ ఉత్సవ దినమున మేము స్వీకరించిన దివ్య సంస్కారములో దివ్య ప్రేరణ కలిగించి మా అంతరంగను దివ్య తేజముతో నింపునుగాక. తద్వారా మేము పవిత్ర ఆశయములతో నీ రాజ్యమైన అధిక తృష్ణ కలిగి ఉందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. నాకెన్ని సంపదలున్నా, నాకెన్ని తలంపులున్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నాకెన్ని సంపదలున్నా, నాకెన్ని తలంపులున్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నా కాపరి ఊపిరివై నా వెంట ఉండగా, నా కాపరి ఊపిరివై నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ మార్గము, నేనెన్నడు విడువను నీ మార్గము. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే.